కృత్తికా నక్షత్రంలో 1వ పాదం వరకు మేషం అని చెప్పుకున్నాం. ఇప్పుడు కృత్తిక 2, 3, 4, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిరార్థం మృగశిరలో 1, 2 పాదాల వరకు వృషభ రాశికి చెందినవారు. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం లాభంలో శని భాగ్యరాజ్యాధిపతి అయినటువంటి శని వృషభ రాశి వారికి లాభంలో ఉండి సర్వత్రా లాభాన్ని కలిగిస్తున్నాడు. వృత్తి వ్యాపారంలో కానీ వ్యక్తిగత జీవితంలో కానీ అన్ని విజయాలు నమోదు చేసుకుంటారు వృషభ రాశి వారు. ముందు చూపుతో పనులు సంపూర్ణంగా నెరవేరుతాయి. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. దీర్ఘకాలిక లక్ష్యాలు పూర్తి చేస్తారు. అన్ని రంగాల్లో పురోగమనం కనిపిస్తుంది. వ్యాపారం కూడా సమన్వయంతో చేస్తారు, భాగస్వామ్య వ్యాపారం. శని వక్రించడం డిసెంబర్ ప్రారంభం నుంచి కొంత ఆర్థిక ప్రయోజనాల్లో క్షీణత్వం కనిపిస్తుంది. వృత్తిలో రాణింపు ఉంటుంది. న్యాయాధికారులకు ఉన్నతాధికారులకు మంచి గుర్తింపు లభిస్తుంది. అందరి నుంచి ప్రశంసలు వస్తాయి. ఇనుము, సిమెంటు, గృహ నిర్మాణ సంబంధ వ్యాపారులకు బాగా కలిసి వస్తుంది. న్యాయవాదులకు, చార్టెడ్ అకౌంటెంట్స్ కూడా ఈ సంవత్సరం బాగుంటుంది. షేర్లు బాగుంటాయి, పెట్టుబడులు బాగుంటాయి. రైతులకు అనుకూలంగా ఉంది. అయితే జూన్ 1వ తేదీ వరకు 2వ స్థానంలో గురువు మేలు చేసిన జూన్ 2 నుంచి కర్కాటకంలో ఉచ్చస్థానంలో 3వ స్థానానికి వస్తున్నాడు గురువు. ఈ 3వ స్థానంలో గురువు వలన తోబుట్టువులతో సంబంధాలు బాగుంటాయి. ఎందుకంటే 3వ స్థానంలో శుభగ్రహమైన గురువు ఉంటే యోయో భావ స్వామి దృష్టో యుతోవా సౌమ్యైవా స్యాత్ తస్యాభివృద్ధి. కాబట్టి గతంలో సోదరులతో ఏదైనా ఇబ్బంది వచ్చినా అవన్నీ పరిష్కారమై చక్కగా తోబుట్టువులతో మంచి సంబంధాలు, అనుబంధాలు కొనసాగిస్తారు. భాషాపరమైన, సాహిత్యపరమైన గౌరవం లభిస్తుంది. విద్యార్థులు జ్ఞాపక శక్తిని కలిగి విజయం సాధిస్తారు. డిసెంబర్ మొదటి వారం వరకు దశమంలో ఉన్నటువంటి రాహువు వృత్తి వ్యాపారంలో మేలు చేస్తాడు. ఆదాయం బాగుంటుంది. గృహ నిర్మాణ రంగంలో వాళ్ళకి కూడా కలిసి వస్తుంది. రాహుకేతువులు మంచి ఫలితాలు ఇస్తారు. వీరికి లాభంలో శని అన్నింటా లాభమే కనిపిస్తుంది. ఉన్నత చదువులు కలిసి వస్తాయి. విదేశీయానం అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా అన్ని ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఇతరుల నుంచి కూడా చాలా ప్రోత్సాహంగా ఉంటుంది. అన్ని విధాల వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా కనిపిస్తుంది.